వాటికన్ సమాచార దర్శినికి స్వాగతం. వాటికన్ సమాచారాన్ని మీకు అందిస్తున్నది క్రాంతి స్వరూప్. ఈనాటి వాటికన్ సమాచార దర్శినిలో ముఖ్యాంశాలు: మధ్య ప్రాచ్యంలో కాల్పుల విరమణను పరిశుద్ధ లియో పాపు గారు స్వాగతించారు. ఆయుధాలను విడిచిపెట్టాలని ప్రపంచ నాయకులను కోరిన పరిశుద్ధ పాపు లియో గారు. షౌడ్ ఆఫ్ తురిన్ డిఎన్ఏ సంచలనం. ఈస్టర్ పర్వదినాన జెరూసలేం నగరం నిశ్శబ్దంలో మునిగిపోయింది. వలసదారుల పడవ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన శాంటి ఎగిడియో కమ్యూనిటీ. శాంతి కోసం పిలుపునిచ్చే గొంతులు మనకు అవసరమన్న కార్డినల్ పరోలిన్ గారు. మధ్య ప్రాచ్యంలో కాల్పుల విరమణను పరిశుద్ధ లియో పాపు గారు స్వాగతించారు. ఇరువురు సమన్వయం పాటించాలని, శాంతి కొరకు చర్చలు జరపాలని పరిశుద్ధ లియో పాపు గారు కోరారు. ఈ సంఘర్షణకు ముగింపు పలకడానికి అన్ని పక్షాలు సుదీర్ఘ చర్చలో పాల్గొనాలని పరిశుద్ధ లియో పాపు గారు కోరారు. ఏప్రిల్ 11వ తేదీ శనివారం నాడు శాంతి కోసం చేసే ప్రార్థనలో తనతో కలిసి విశ్వాసులందరూ ప్రార్థించాలని పరిశుద్ధ లియో పాపు గారు కోరారు. సెయింట్ పీటర్ స్క్వేర్లో సమావేశమైన విశ్వాసాలను ఉద్దేశించి పరిశుద్ధ లియో పాపు గారు ప్రసంగించారు. శాంతి చర్చల ద్వారానే మనం యుద్ధాన్ని ముగించగలమని ఆయన నొక్కి చెప్పారు. ఏప్రిల్ 11న సెయింట్ పీటర్ బాసిలికాలో శాంతి కోసం ఒక ప్రార్థనా జాగరణ జరుగుతుందని, వ్యక్తిగతంగా లేదా ఇంటి వద్ద నుండి ఎవరైనా దీనిలో పాల్గొనవచ్చని పోపు లియో గారు తెలియజేశారు. ఈ జాగరణ రోమ్ కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటలకు మొదలు కానున్నది. ఈస్టర్ పండుగ సందర్భంగా సెయింట్ పీటర్ స్క్వేర్లో గుమ్మిగూడిన విశ్వాసాలను ఉద్దేశించి పరిశుద్ధ లియో పాపు గారు ప్రసంగించారు. ప్రపంచ నాయకులను ఆయుధాలు విడనాలని పరిశుద్ధ లియో పాపు గారు కోరారు. ఈస్టర్ ఆదివారం నాడు ప్రపంచ నాయకులు ఇతరులపై ఆధిపత్యం చెలాయించకుండా వారిని కలుసుకోవాలని పరిశుద్ధ లియో పాపు గారు విజ్ఞప్తి చేశారు. ఈస్టర్ పండుగ సందర్భంగా సెయింట్ పీటర్ స్క్వేర్లో ఉన్న విశ్వాసులతో పరిశుద్ధ లియో పాపు గారు మాట్లాడారు. యుద్ధాలను ప్రారంభించే శక్తి ఉన్నవారు శాంతిని ఎంచుకోవాలని కోరారు. ఆయుధాలు కలిగి ఉన్నవారు వాటిని క్రింద పెట్టాలని పరిశుద్ధ లియో పాపు గారు తన సాంప్రదాయ ఉర్బి ఎట్ ఓర్బి సందేశంలో పిలుపునిచ్చారు. ప్రపంచం హింసకు అలవాటు పడుతుందని, వేలాది మంది మరణాల పట్ల మాత్రమే కాకుండా యుద్ధం కలిగించే విధ్వంసం మరియు విభజన పట్ల కూడా ఉదాసీనంగా మారుతున్నామని ఆయన బాధను వ్యక్తం చేశారు. ఈస్టర్ పండుగ నాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణంపై విజయం సాధించారని, ఈ లోకోపధిపదైన ఆదిమ విరోధిని శాశ్వతంగా ఓడించారని పరిశుద్ధ లియో పాపు గారు అన్నారు. యేసుక్రీస్తు వారు శాంతియుత మార్గంలో ఈ విజయాన్ని సాధించారని, అది ప్రేమపై ఆధారపడి ఉందని పరిశుద్ధ లియో పాపు గారు చెప్పారు. షౌడ్ ఆఫ్ తురిన్ పై డిఎన్ఏ పరీక్షలు కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన సమాధి చేసినప్పుడు చుట్టిన వస్త్రంగా దీన్ని భావిస్తున్నారు. Turin, Italy, June 21st, 2015. Inside the Cathedral of St. John the Baptist, the leader of the Roman Catholic Church, Pope Francis, prays before a 14-foot-long ancient linen cloth. The occasion attracts media attention because it is the first time that the cloth has been shown publicly in over 5 years. This Christian holy relic is referred to as the Shroud of Turin. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని సమాధి చేసినప్పుడు చుట్టిన వస్త్రంగా భావించే షౌడ్ ఆఫ్ ది తురిన్ డిఎన్ఏ పరీక్షలు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాయి. ఈ వస్త్రంపై ఉన్న మానవ డిఎన్ఏలో దాదాపు 40% భారతీయ వంశానికి చెందిన గుర్తులు ఉన్నట్టుగా తేలింది. ఈ వస్త్రాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన నూలు పురాతన సింధు లోయ ప్రాంతం నుండి వచ్చి ఉండవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ముఖ్యంగా భారతీయులతో ఈ సంబంధం చరిత్రలో ఏ సమయంలో జరిగిన దానిపై అధ్యయనం కనుగొనలేకపోయింది. ఈ వస్త్రంపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ జాతుల ఆనవాలు కనిపించాయి.
షౌడ్ అనేది 4.4 మరియు 1.1 మిల్లీలీటర్ల నార వస్త్రం. ఈ పరిశోధనలు ఆ వస్త్రం యొక్క ప్రయాణాన్ని మరియు చరిత్రను సూచిస్తాయే తప్ప అవి నేరుగా యేసు ప్రభు వారి యొక్క డిఎన్ఏ అని శాస్త్రీయంగా నిర్ధారించబడలేదు. 1683 నుండి దీనిని ఇటలీలోని సెయింట్ జాన్స్ కెథడ్రల్లో భద్రపరిచారు. ఈస్టర్ పర్వదినాన జెరూసలేం నగరం నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఎప్పుడు సందడిగా ఉండే జెరూసలేంలో ఈసారి యుద్ధ వాతావరణ పరిస్థితుల వల్ల ఆంక్షలు విధించారు. సాధారణంగా సందడిగా ఉండే జెరూసలేంలో పాత నగరపు సందుల్లో ఈస్టర్ ఆదివారం నాడు నిశ్శబ్దం రాజ్యమేలింది. యేసుక్రీస్తు వారిని సిలువ వేయడం మరియు పునరుద్ధానానికి కేంద్రంగా భావించే యేసు ప్రభుని పవిత్ర సమాధి ఆలయంపై ఆంక్షలు విధించారు. యుద్ధం వల్ల విధించిన ఈ ఆంక్షల వల్ల పండుగ ఉత్సాహం మసకబారింది. క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే ఆ దేవాలయానికి వెళ్లే మార్గాల్లో పోలీస్ చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. చెక్ పోస్ట్ లో ఉన్న పోలీసులు ఆ ప్రదేశానికి సమీపంలో అనుమతించబడిన కొంతమంది భక్తులను తనిఖీ చేసి లోపలకు పంపించారు. తెల్లవారుజామున ఈస్టర్ శుభాకాంక్షలు తెలుపుతూ మహాపూజ కార్డినల్ బిస్బల్లా గారు కొంతమంది మతగురువులతో కలిసి దేవాలయంలోకి వెళ్ళినట్లు అక్కడున్న వారు తెలిపారు. బయట కొందరు కథోలికులు మరియు ఆర్థోడాక్స్ క్రైస్తవులు దేవాలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నించారు, కానీ భద్రతా దళాలు వారిని దూరంగా ఉంచాయి. మనకి తెలిసినంత వరకు చరిత్రలో మొట్టమొదటిసారి ఇశ్రాయేలులో ఈ పండుగ ఇంత నిశ్శబ్దంగా జరుపుకున్నారు. వలసదారుల పడవ ప్రమాదం పట్ల శాంట్ ఎగిడియో కమ్యూనిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈస్టర్ రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. సుమారు 105 మందితో ఈ పడవ బయలుదేరగా 30 మందిని మాత్రమే రక్షించారు. మధ్యధరా సముద్రంలో ఇటీవల జరిగిన వలసదారుల ఓడ ప్రమాదం పట్ల
రోమ్ కేంద్రంగా పనిచేస్తున్న సెయింట్ ఎగిడియో కమ్యూనిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈస్టర్ రాత్రి జరిగిన ఈ విషాదంలో పలువురు ప్రాణాలతో బయటపడి వారిని రక్షించిన తర్వాతే ఈ ప్రమాదం వెలుగులోకి వచ్చింది. సహాయక చర్యలు మరియు బలహీన వర్గాల ప్రజల సురక్షిత ప్రమాణానికి సంబంధించి మెరుగైన మరింత మానవ సహాయంతో కూడిన విధానం అమలు చేయాలని తమ పిలుపును సెయింట్ ఎగిడియో కమ్యూనిటీ పునరుద్ఘాటించింది. గత శతాబ్దం సెయింట్ ఎగిడియో భాగస్వామ్య సంస్థలో కలిసి సుమారు 8,500 మందిని రక్షించారు. సెయింట్ ఎగిడియో కమ్యూనిటీ అనేది 1968లో రోములో ఆండ్రియా రికార్డి స్థాపించిన ఒక అంతర్జాతీయ లే క్యాథలిక్ ఉద్యమం. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లో 60,000 మందికి పైగా స్వచ్ఛంద సేవకులతో చురుకుగా పనిచేస్తుంది. మనకిప్పుడు శాంతి కోసం పిలుపునిచ్చే గొంతుల అవసరం ఎంతో ఉందని కార్డినల్ పరోలిన్ గారు అన్నారు. ఇటాలియన్ త్రైమాసిక పత్రిక డైలాగికి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వాటికన్ విదేశాంగ కార్యదర్శి కార్డినల్ మహాపూజ పరోలిన్ గారు మాట్లాడారు. మహాపూజ పరోలిన్ గారు మాట్లాడుతూ శాంతి కోసం మరిన్ని స్వరాలు, ఆయుధ పోటీ అనే ఉన్మాదానికి వ్యతిరేకంగా మరిన్ని స్వరాలు, మన అత్యంత పేద సోదరీమణుల పక్షాన మరిన్ని స్వరాలు వినిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. డబ్బును ఆరాధించే ధనపూజతో కాకుండా న్యాయం మరియు బలహీనల పట్ల శ్రద్ధతో ప్రేరణ పొందిన కొత్త ఆర్థిక నమూనాల కోసం మరిన్ని స్వరాలు అవసరమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉక్రెయిన్లో జరిగిన విధ్వంసం గురించి బాధపడ్డారు. ఇవి ఈ వారం వాటికన్ సమాచార దర్శిని విశేషాలు. చూస్తూనే ఉండండి మన దివ్యవాణి టీవీ. వచ్చే వారం మరికొత్త విశేషాలతో మరలా కలుద్దాం. మీ క్రాంతి స్వరూప్.